శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. 19 మార్చి 2026 నుండి శ్రీపరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతోంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్తాను. ముందుగా అత్యంత శుభవార్త. మీ 7.5 సంవత్సరాల శనిసాడే సాటి అంటే శనిగ్రహం మీ రాశి చుట్టూ తిరిగే కఠిన సమయం ఇట్టకేలకు ముగిసింది. శని భగవానుడు మీన రాశిలో అంటే మీ 3వ భావంలో ప్రవేశించడం వల్ల ధైర్యం పరాక్రమం పెరుగుతాయి. ఈ సంవత్సరం నవనాయకుల్లో గురుడు రాజుగా ఉన్నారు. అంటే జ్ఞానం, ధర్మం ఈ ఏడాది ప్రపంచాన్ని నడిపిస్తాయి. కుజుడు మంత్రిగా, చంద్రుడు సేనాధిపతిగా ఉన్నారు. ఇవి మకర రాశికి అనుకూలమైన సంకేతాలే. కానీ ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థిక నిర్వహణ చాలా జాగ్రత్తగా చేయాలి. జూన్ నుండి అక్టోబర్ వరకు గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో అంటే మీ 7వ భావంలో ప్రవేశిస్తాడు. ఇది హంసమహాపురుష యోగం, వివాహం, భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలకు స్వర్ణకాలం. ఉద్యోగ రంగంలో, మీడియా, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో రాహువు మీ 2వ భావంలో, కేతు 8వ భావంలో ఉండటం వల్ల కుటుంబ సంబంధాలలో ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. శ్రావణ మాసం, చైత్ర మాసం అత్యంత శుభకరం. ఆశ్వయుజ మాసం తర్వాత గురుడు 8వ భావంలో ప్రవేశిస్తాడు కాబట్టి జాగ్రత్త అవసరం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి, నీలమణి ధరించండి, శనివారాలు నువ్వుల నూనె దానం చేయండి. దైవకృప మీకు తోడుగా ఉంటుంది.